నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి. నా పేరు కాసిమల్ల శ్రీనివాస్ అండి. మాది తాడేపల్లిగూడెం నియోజకవర్గం. మా గ్రామంలో అయితే 250, మాది మా కుగ్రామం 250 బాగా బాగా హైలైట్గా చేశాను. అలాగే మరి ఇవాళ 1 కోటి మంది సభ్యత్వాలు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు నాయకులంతా కలిపి ఇవాళ ఆ 1 కోటి మంది చేయటం వల్ల మన లోకేష్ బాబు గారు వైద్య విద్య అలాగే అనేక కార్యక్రమాలు మరి అందిస్తానని మాటిచ్చి ఉన్నారు. అలాగే మరి ఇవాళ ఎంతగానో రోడ్ల డెవలప్మెంట్ ఏంటి, అలాగే ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఈ 6 నెలల కాలంలో ఎంతో అభివృద్ధి పదంలో నడిపించిన మరి నారా చంద్రబాబు నాయుడు గారేంటి, లోకేష్ గారేంటి, మిగతా మంత్రివర్గం ఏంటి మరి ఎంతగానో కృషి చేసి అహర్నిశలు రేయింపగలు కూడా కష్టపడుతున్నారు. మరి ఎంతో దీన వ్యవస్థలో పెట్టేసి మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. మరి ఈరోజు మరి ఏ ఆదాయం కూడా లేకుండా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఇవాళ మంచి ఆదాయ వనరులు చేకూర్చడానికి అనేక కంపెనీలు ఇండస్ట్రీలు తీసుకొస్తున్నారు లోకేష్ బాబు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. మరి ఎంతగానో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉంది అంటే అభివృద్ధి పరంగా ఎలా ఉంది? గతంలో మరి అభివృద్ధి పరిచింది మేమేం చెప్పేసి వైసీపీ చెప్తుంది, మరి అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? చాలా ఉందండి. ఆయన 5 సంవత్సరాలు చేశాడు. 5 సంవత్సరాల్లో ఎంత ఉంది? 6 నెలల కాలంలో అంతకన్నా అభివృద్ధి చేసి ఇవాళ ప్రజల్లో మన్నన పొందుతున్న మన లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రివర్గం కానీ చాలా ధాటిగా చేస్తున్నారండి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అవనివ్వండి, ప్రజలను అవన్నీ పూర్తిగా మోసం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు కదా, దాని గురించి 5 సంవత్సరాలు చేశాడు. ఎన్ని మోసాలు చేశాడు. ఇవాళ 6 నెలల టైంలోనే ఈ పథకాలు అడుగుతున్నారు. ఖచ్చితంగా చేస్తానని లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఈ రేషన్ కార్డు వెరిఫికేషన్ జరుగుతుంది, అలాగే ప్రతి ఆధార్ కార్డులు కొంతమంది చేయించుకోలేదు. దీనివల్ల కొంచెం అవకతవకలు ఉన్నాయి. కానీ దానివల్ల అన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా చేసి పెడతానంటున్నారు. అలాగే మా డిజేబుల్ విషయంలో కూడా కొంతమంది అనర్హులు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. దాని గురించి అది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎంక్వైరీలు అన్నీ అయిన తర్వాత ఖచ్చితంగా నేను అన్న మాట నెరవేరుస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు. ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా మోసం చేసేసిందని చెప్పేసి December 13న ధర్నాలు కూడా చేశారు కదా, మరి రైతులకి సరైన న్యాయం జరగట్లేదు అంటారా ఈ ప్రభుత్వంలో? ఖచ్చితంగా జరుగుతుందండి. వాళ్ళు కావాలని ప్రేకు వ్యక్తులతోటి ధర్నా చేయించారు తప్ప నిజమైన కార్యకర్త కానీ, లేకపోతే నిజమైన స్వచ్ఛందంగా రైతు కానీ ఏ వ్యక్తి కూడా కార్యక్రమంలో పాల్గొనలేదు, చేయలేదు. వాళ్ళు కావాలని చేయించుకున్నారు తప్ప వేరేది కాదండి. అంతా పేక్. అది జమిలీ ఎలక్షన్ వస్తే ఈసారి వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, అది జరగని పని. కళ్ళకు అనొద్దు జగన్మోహన్ రెడ్డి గారు, అది జరగదు. ఎందుకు రాదంటారు? 5 సంవత్సరాల్లో మేము చేసామని చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ 5 సంవత్సరాల్లో చేసింది 6 నెలల్లో చేసి చూపించారండి. ఎన్డీఏ కూటమి 6 నెలల్లో చేసి చూపించారు. ఇంకా బోల్డ్ టైం ఉంది. ఎన్డీఏకి ఇంకా బోల్డ్ టైం ఉంది. దాని గురించి ఆయన కళ్ళకంటే సరిపోదు. ఖచ్చితంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక రకంగా పనిచేస్తున్నారు. అసలు తిరగలేదు. ఇంకా వీళ్ళని కొట్టడానికే వాళ్ళ నాన్న మళ్ళీ తిరిగి వచ్చినా సరే ఎవరి వల్ల కాదండి.